మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ పై కత్తితో దాడి చేసి సంచలనానికి తెరలేపిన కోడికత్తి సేను తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 5 ఏళ్లు జైలు జీవితం అనుభవించి ఇటీవలే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన కోడికత్తి సేను తాజాగా జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరి కోడికత్తి సేను ఎన్నికల బరిలో ఉంటారా? ఉంటే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 2018లో విశాఖ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ పైనే దాడి చేసి కోడికత్తి సేను జైలు పాలయ్యాడు. 5 ఏళ్లు 4 గోడల మధ్య శిక్ష అనుభవించాడు. బెయిల్ కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా ఫలితం రాలేదు. దీంతో జైల్లోనే కోడికత్తి సేను దీక్షకు దిగ్గా అతని కుటుంబ సభ్యులు సైతం బయట నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు నెల కిందట విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం వైసీపీపై సీఎం జగన్ పై తన ఆగ్రహాన్ని ఆక్రోశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేశాడు కోడికత్తి సేను. ఇటీవల తాను రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించాడు. జైలు జీవితం తనలో చాలా పరివర్తన తీసుకొచ్చిందని, తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని కోడికత్తి సేను వెల్లడించారు. ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతానని జై భీమ్ భారత పార్టీలో చేరక ముందు పేర్కొన్న ఆయన, అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలోనే ఆయన జై భీమ్ పార్టీ కండువా కప్పుకున్నాడు. దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు కానీ శ్రీనివాస్ గాని దాని గురించి మాట్లాడారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేద ప్రజల సమస్యల్ని తీర్చాలనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు కోడికత్తి సేను చెప్తున్నాడు. కులం కోసమో మతం కోసమో తాను రాజకీయాల్లోకి రావట్లేదని తెలిపాడు. పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పాడు. కోడికత్తి సేను అమలాపురం నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.